వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నాయి బ్రాహ్మణులకు సామాజిక గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మారిస్పేటలోని పెండేల వెంకటరావు కళ్యాణ మండపం నందు టీడీపీ నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాయి బ్రాహ్మణులు లేని సమాజం లేదని అన్నారు. వారి యొక్క జీవన విధానాలను మెరుగుపరిచేందుకు, వారికి సమాజంలో గుర్తింపు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని ఆలపాటి తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని తెలిపారు. నేటి ప్రభుత్వ పాలనలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఏమిటో గమనించుకోవాలన్నారు. గోరంత సహాయం చేసి కొండంత చెప్పుకుంటూ వైసీపీ పాలకులు కాలం వెళ్లబుచ్చుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆలపాటి తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. 1983 తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు నాయి బ్రాహ్మణులు అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి ఏకైక నాయకుడు ఈ సమాజంలో నందమూరి తారక రామారావు. మీ యొక్క వృత్తిని బట్టి కానీ లేకపోతే కులాన్ని బట్టి కానీ ఎవరు కూడా చిన్నగా చూడకూడదు అనే భావనని పెంపొందించిన ఏకైక వ్యక్తి మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కి నిధులు కేటాయించి ఒక స్వయం ప్రతిపత్తిని మీకు ఏది అవసరమో ఆ అవసరాలు ఏ రకంగా తీరాలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేలాగా మిమ్మల్ని గౌరవించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైతే ఈ వృత్తిలో జీవిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ కులంలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా కరెంటు బిల్లు ఏదైతే వస్తుందో పూర్తిగా సబ్సిడీ చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. దాదాపు 6 లక్షల మంది ఉంటే కేవలం 35,000 మందికి, అది కూడా షాప్ ఉండి షాప్ యజమాని అయితే కానీ ఆ 10,000 రూపాయలు రావు అని చెప్పి ఆ రకంగా 10,000 రూపాయలు ఇచ్చి, అది కూడా ఆయన ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా ఉన్నట్లయితే వారికి మాత్రమే 10,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. కానీ మీరు పట్టణాల్లో ఉన్న వాళ్ళని పల్లెటూరు తీసుకెళ్లి అక్కడ ఏదో పట్టణం చేస్తున్నాం అని చెప్పి అక్కడ కూడా 45 గజాలు ఇవ్వాల్సి ఉంటే 44 గజాలు ఇచ్చి ఆవిడ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. మనం గతంలో ఏపీ టిట్కో హౌసింగ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 30 లక్షల గృహాలను నిర్మించే కార్యక్రమంలో మనం ఈ యొక్క పట్టణంలో కూడా ఒక 840 ముందు పూర్తి చేసాం. తర్వాత 1400కి దాదాపు 75% పూర్తయినటువంటి జ్యోతిరావు పూలే కాలనీలో మీరు ఇల్లు చూసే ఉంటారు. ఎందుకు వాటిని పూర్తి చేసి మన పేదవాళ్ళకి ఎందుకు ఇల్లేకపోయింది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అలాంటి ఇళ్లనే ఎందుకు నిర్మాణం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అందుట్లో ఇల్లు కట్టుకోమని చెప్పి రూపాయికే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇల్లు కట్టుకోమంటే ఇది సాధ్యమా అని చెప్పి నేను అడుగుతా. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా కుంటుపడింది, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, మరి అదేవిధంగా అనేక రకాలుగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు గురి చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయి బ్రాహ్మణులు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కుక్కడవలతో పెకిలించాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత మనందరిపై ఉంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. తెనాలి నియోజకవర్గంలోనే నాయి బ్రాహ్మణుల కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసనసభ్యులుగా కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ నటరాజు విగ్రహం వద్ద జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఎన్ నరేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన, రచయిత గోపి సత్యప్రకాష్ రచించిన ఇంద్రప్రస్థం నాటికను అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించారు.
అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారు ప్రదర్శించిన థ్యాంక్స్ ఫర్ ది పిఎం నాటిక ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కొల్లిపర వైకాపా నాయకుడు గుదిబండి చిన్న వెంకటరెడ్డికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా లక్ష్మారెడ్డి, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పెసర్లంక రమణ, అక్కిదాసు కిరణ్ కుమార్, గరికపాటి సుబ్బారావు, ఐనాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, పిట్టు కోటేశ్వరరావు, హైమారావు, గోపి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా ఆర్ట్స్ చిల్డ్రన్ థియేటర్ వారు పర్యవేక్షించారు. నేను అత్యంత అభిమానించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఇస్తున్న లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తప్పదని అంటే మరి నేను రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుబంధానికి, వారి పట్ల నాకున్న గౌరవానికి, ఆయన ఒక రాజకీయ నాయకుడిగానే కాక ఒక గొప్ప మానవతావాదిగా ఆయన పట్ల నాకు చాలా గౌరవం. అందువల్ల నేను వెంటనే కాదనలేక వారి పేరుతో నేను ఇస్తున్న సన్మానానికి నేను రావడం జరిగింది. ఇంత ఘనంగా వీరు జరపడం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలు, పేద ప్రజలు, రైతులు వీళ్ళ కష్టాల గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో నాకు తర్వాత అనిపించింది, ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆరోగ్యశ్రీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే అప్పట్లోనే ఆయన చెప్పేవాడు, ఆయన డాక్టర్ కాబట్టి, అందులో ఆయన రూపాయి డాక్టర్, జమ్మన్ వడగల రూపాయికి ఆయన వైద్యం చేశారు. ఆయన ఇప్పుడు ఆరోగ్యాన్ని గురించి చెప్పేవాడు. ఉన్నవాళ్ళంతా వెళ్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్కి, వైద్యం చేయించుకోగలుగుతున్నారు, కానీ పేదవారికి ఎలా అనే దానిపైన ఆయన ఎప్పుడు కూడా మదన పడుతూ ఉండేవారు. అలాగే రైతాంగాన్ని గురించి కూడా మనం సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం, వాళ్ళ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, వారికి ఏదైనా చేయకపోతే రైతాంగం కూడా చేసుకోలేరని ఆయన గురించి చెప్తూ, అదే మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది. ఆయన ఒక గొప్ప జాతీయ స్థాయి ఉత్తమ ఆహ్వాన నాటిక పోటీలు జరపడం ఇది చాలా మరి భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి తెనాల్లో మన కళాకారులు, కళా పోషకులు మరి ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చేయూత సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈరోజు మన జాతీయ స్థాయి ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జాతీయ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు గుదిబండి చిన్న వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీమతి బూరెల నాంచారమ్మ గారిని కూడా ఇక్కడ ఆహ్వానించి ఉన్నాం. వారికి మన స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మరి వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. సినిమాటోగ్రఫీ చట్టం 1952 సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లుపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. ఈ ముసాయిదా బిల్లు వలన భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పలు సినిమా సంఘాలు కూడా తమ అభ్యర్థనను పరిశీలించి ముసాయిదా బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పుంకాలుగా వస్తున్న నగ్న దృశ్యాలకు సెన్సార్ పెట్టకుండా సిబిఎఫ్సి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను తిరిగి సమీక్షించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సెల్ ఫోన్ల వల్ల భార్యాభర్తల అనుబంధాలు, తండ్రి కూతుళ్ల అనుబంధాలు, తల్లికి బిడ్డకి మధ్య ఉన్న అనురాగాలు పతనం అవుతున్న దృష్ట్యా మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా అనే సందేహం తలెత్తక
ఉండటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ముంబై, ఢిల్లీలకు చెందిన కొన్ని గ్యాంగులలోని మహిళలు మగవారిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని ఫోన్ ద్వారా ఆయా మహిళలు నగ్న ప్రదర్శనలు చేస్తూ పరిచయమైన పురుషుని కూడా నగ్న ప్రదర్శన చేయమని బ్లాక్మెయిల్ చేస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో మోసగాళ్లు పురుషుల నుండి డబ్బు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లపై ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చూస్తుంటే నగ్న దృశ్యాలు, సెల్ ఫోన్ల ద్వారా మానవుడి బలహీనతలపై దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం దయచేసి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 1952లో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడానికి చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ముసాయిదా బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ప్రపోజల్ చేసిందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, దేశవ్యాప్తంగా చాలా సినిమా సంఘాలు కూడా వాటి పట్ల వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ముసాయిదా బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకి అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ వన్ ఇష్యూ. సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది, కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినాక అగైన్ ఇట్ హ్యాస్ టు బి గో టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు రివ్యూ దిస్ అన్నమాట. When the government is going to review the movie, what is the need of censor certificate? It is useless కదా. సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం, దాంట్లో కమిటీ ఉండటం, ఆ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదో, మేమే రివ్యూ చేస్తాము అని చెప్పనంటే సెన్సార్ని అప్పుడు రద్దు చేసుకుని కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చేమో. ఇలా ఎన్నో తప్పుల తడకగా 1952లో ఏర్పాటు చేసిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును మార్చే దిశగా ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తాం. ఇప్పుడు చిన్న విరామం.